హాయ్ అండి అందరికి. ఇక్కడ మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. దానికి పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు కోసి పెట్టుకున్న పక్కన ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్గా రావాలి. బాండి పెట్టుకొని బాండి వేడి ఎక్కనిచ్చి 2 స్పూన్లు ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా వేయించుకున్నా. ఈ చికెన్ ఏమో ముందుగానే కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చిన కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నా. చికెన్ బాగా కడుక్కొని శుభ్రంగా కుక్కర్లో వేసి 4 విజిల్స్ రానిచ్చి పక్కకు తీసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవాలి. దానిలో ఉల్లిపాయలు వేయించుకోగల బ్రౌన్ కలర్గా రానియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టమాటాలు గుజ్జు గుజ్జుగా అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇక్కడ పసుపు నేను చికెన్ కూడా వేసి టమాటాలు గుజ్జు గుజ్జుగా అయిపోయినాయి కదా, దానిలో చికెన్ వేసేసుకున్నా. చికెన్ వేసేసుకొని కావాల్సినవన్నీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసుకున్నా. గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, కారం అన్నీ వేసి కలుపుకొని ఉప్పు కూడా వేసేసుకున్నా. ఉప్పు కూడా వేసుకొని కలుపుకున్నా. బాగా అలా వాటర్ రిలీజ్ అవుతుంది. బాగా కలుపుకొని తర్వాత నేను కాస్త పెరుగు మిక్సీ పట్టుకున్నా. కొంచెం పెరుగు మిక్సీ పట్టుకొని అలా పోసుకున్నా. పెరుగు బాగా తిక్కు గ్రేవీ వచ్చిద్ది పెరుగు వేసుకుంటే. గ్రేవీ బాగా వచ్చిద్ది, అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. కూర టేస్ట్ రావాలన్నా, గ్రేవీ కావాలన్నా ఈ స్టైల్లో చేసుకుంటే సూపర్ ఉంటుంది. పెరిగే గ్రేవీ రావాలంటే సూపర్ ఉంటుంది. మనకి చికెన్ ఉడికింది అని తెలియాలంటే ఉడికి బాగా నూనె అంతా వదిలిపెట్టిద్ది, ఆయిల్ పైకి తేలిద్ది. సూపర్ ఉంటుంది. ఈ కాంబినేషన్లో పలావ్లో సూపర్ టేస్ట్ ఉంటుంది.